హాయ్ ఫ్రెండ్స్, సిబిల్ స్కోర్ ఇది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. మనకి లోన్స్, క్రెడిట్ కార్డ్స్ ఇలా ఏది కావాలన్నా ఈ సిబిల్ స్కోర్ మనకు ఖచ్చితంగా ఉండాలి. మరి ఈ వీడియోలో అలాంటి సిబిల్ స్కోర్ ఫాస్ట్గా పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఖచ్చితంగా ఈ టిప్స్ మీరు ఫాలో అయితే ఈజీగా మీకు 6 monthsలో సిబిల్ స్కోర్ అనేది పెంచుకోవచ్చు. ఒకవేళ మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉండి ఒకవేళ క్రెడిట్ కార్డ్కి అప్లై చేయాలనుకుంటే కింద నేను కొన్ని బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ లింక్స్ అయితే పెట్టాను. సో వాటి మీద క్లిక్ చేసి మీరు క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. అక్కడ మీకు లోన్స్ సంబంధించిన, క్రెడిట్ కార్డ్ సంబంధించిన పోస్టులు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. అప్డేట్స్ మీకు అక్కడ వెంటనే తెలుస్తుంది. నెంబర్ 1, క్లియర్ ఆల్ పెండింగ్ లోన్స్. ముందుగా మీకు చాలా సంవత్సరాల నుండి ఉన్న అప్పుల్ని క్లియర్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు కట్టలేని టైంలో కనీసం అవుట్స్టాండింగ్ అయినా మీరు క్లియర్ చేయాలి. ఎందుకంటే ఇది మన సిబిల్ స్కోర్ని ఇంకా నెగిటివ్ కాకుండా అంటే తగ్గకుండా చేస్తుంది. నెంబర్ 2, పే ఈఎంఐస్ ఆన్ టైం. మీకు ఉన్న అన్ని ఈఎంఐస్ని టైం టు టైం మీరు కట్టడానికి ట్రై చేయండి. వీలైతే రిమైండర్స్ కూడా సెట్ చేసుకోండి. ఇంకా అవసరమైతే ఆటో డెబిట్ అంటే మీ బ్యాంక్ అకౌంట్ నుండి ఆటోమేటిక్గా డబ్బులు కట్ అయ్యేటట్లు చూసుకోండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఫాస్ట్గా పెరగడానికి అయితే మీకు హెల్ప్ అవుతుంది. నెంబర్ 3, లిమిట్ యువర్ క్రెడిట్ యూటిలైజేషన్. మీకు ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నా లేదంటే ఎన్ని లోన్స్ ఉన్నా కూడా మీకు ఉన్న లిమిట్లో మీరు జస్ట్ ఓన్లీ 30% లేదా 40% మాత్రమే యూజ్ చేయడానికి అయితే ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ₹1,00,000 లిమిట్ ఉందనుకోండి, దాంట్లో మీరు 30% అంటే 30,000, 40% అంటే మీకు ఒక 40,000 అయితే మీరు స్పెండ్ చేయాలి. కానీ లోన్స్కి మీకు 30% ఉండదుగా అంటే సో దానికైతే అవసరం లేదు. జస్ట్ మీరు ఈఎంఐస్ని టైం టు టైం పే చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ లిమిట్ మీకు 30% సరిపోకపోతే మీరు ఇంకో క్రెడిట్ కార్డ్కి అప్లై చేయడానికి అయితే ట్రై చేసుకోండి. ఎందుకంటే మీరు 2 క్రెడిట్ కార్డ్స్లో ఉన్నప్పుడు మీరు ఒకవేళ 60,000 యూజ్ చేయాలనుకుంటే 2 క్రెడిట్ కార్డ్స్లో లక్ష ఉంటే మాత్రం మీరు ఈజీగా దాంట్లో 30%, దీంట్లో 30%, మీరు 60,000 వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా మీకు మీ క్రెడిట్ స్కోర్ అయితే పెరుగుతుంది. నెంబర్ 4, డోంట్ అప్లై టూ మచ్ లోన్స్ ఆర్ క్రెడిట్ కార్డ్స్. ఇదేంటంటే ఫ్రెండ్స్, మీరు ఏదో వస్తున్నాయి కదా అని చెప్పి ఎక్కువ పర్సనల్ లోన్స్కి లేదంటే క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేస్తూ ఉంటారు. సో అలా అప్లై చేయకూడదు. ఎందుకంటే మనం లోన్కి అప్లై చేసి అది రిజెక్ట్ అయితే ఒకసారి అయితే ప్రాబ్లం లేదు. కానీ సేమ్ టు సేమ్ ఇదే మళ్ళీ రిపీట్ అయితే అంటే 1 yearలో మీరు ఇలా 2-3 సార్లు కంటే ఎక్కువ సార్లు చేస్తే అది మీకు హార్డ్ ఎంక్వైరీ కింద అవుతుంది. ఇది అన్నింటికంటే చాలా డేంజర్. మీ సిబిల్కు ఒకసారిగా 100 points కూడా తగ్గే ఛాన్స్ అయితే దీనివల్ల ఉంటుంది. కాబట్టి ఇలా చేయడం వల్ల మీకు క్రెడిట్ స్కోర్ అనేది తగ్గుతుంది. సో ఇలా కాకుండా చూసుకోండి. నెంబర్ 5, బారో మిక్స్ ఆఫ్ క్రెడిట్. అంటే ఏంటంటే ఇక్కడ మీకు కనీసం ఒక్క లోన్ కూడా లేకపోతే మీకు క్రెడిట్ స్కోర్ అయితే ఉండదు. అలాగే మీకు ఒకే రకం లోన్స్ ఎక్కువగా ఉంటే మీ క్రెడిట్ స్కోర్ అయితే ఫాస్ట్గా పెరగదు. కాబట్టి ఖచ్చితంగా పర్సనల్ లోన్స్తో పాటు సెక్యూర్ లోన్స్ అంటే గోల్డ్ లోన్, క్రెడిట్ కార్డ్స్ ఇలా అన్నీ ఉంటే మీకు చాలా ఈజీగా సిబిల్ స్కోర్ అయితే పెరుగుతుంది. మనం ఏంటంటే ఏది యూజ్ చేసినా కానీ మనం ఎక్కడా కూడా బిల్స్ అయితే నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది గుర్తుంచుకోవాలి. సో ఫైనల్గా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 tips మీరు కరెక్ట్గా ఫాలో అయితే ఖచ్చితంగా మీ క్రెడిట్ స్కోర్ అనేది ఈజీగా ఒక 3 to 5 monthsలో ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలా చేయడం వల్ల మీరు నెక్స్ట్ ఏ క్రెడిట్ కార్డ్స్ కానీ లోన్స్కి అప్లై చేసినా కానీ మీరు రిజెక్ట్ అయితే అవ్వరు. సో ఫ్రెండ్స్, ఇది ఫైనల్గా మా కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. ఇంకా మీరు ఏదన్నా ఒక సజెషన్ చెప్పాలనుకున్నా కింద కామెంట్లో చెప్పండి. అది వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.